పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడి గురించి చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన గురించి బైబిల్లో లేనటువంటి సమాచారం కానీ మనం విన్నా, బైబిల్లో లేని మాటలు ఆయన గురించి మనం మాట్లాడినా, ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపానికి క్షమాపణ లేదని బైబిల్ చెబుతుంది కనుక తండ్రి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిగా, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి మొరపెడతాడంట. ఈ పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నమ్మాలి, ఈ మాట నమ్మాలి. దేవుడిచ్చిన సాక్ష్యం నమ్మాలి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సాక్ష్యం నమ్మాలి. కానీ ఈనాడు చాలామంది ఏమంటున్నారు తెలుసా? తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ యేసుగా వచ్చాడు, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు. ఇది ఎలా నమ్మదగినది? ఎవిడెన్స్ ఇది, సాక్ష్యాలేది? బైబిల్ ఎక్కడుంది? తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు అని ఉందా? లేదంటే పరలోకంలో నుండి పంపబడిన అనే పదం వాడబడిందా?